అందరికీ నమస్కారం। ఈరోజు మహానాడు, ఇది నిజంగా మహానాడే। ఎందుకంటే పేదల పార్టీ, పెన్నిధి పార్టీ మన ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు 28వ తారీఖు, నిన్న 27వ తారీఖు 2 రోజులు దేశమంతా కూడా, రాష్ట్రమంతా కూడా పండగ వాతావరణంలో ఈ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది। ఇది చాలా గొప్ప విషయం। ఎందుకంటే ఈ మహానాడు రోజు మన రాష్ట్రం 44 సంవత్సరాల నుంచి కూడా ఈ మహానాడు జరుపుతూ వస్తున్నాం। అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈరోజు జంబుగుంపల గ్రామంలో, ఈరోజు కుందుర్పి మండలం కల్లందురం కాన్స్టిట్యున్సీలో జంబుగుంపల గ్రామంలో ఈరోజు మహానాడు జరుపుతున్నాం। ఇలాంటి మహానాడు మన మారుమూల ప్రాంతాల్లో జరపడానికి ఒకే ఒక కారణం, ఏదైతే మన దేశ ఆర్థిక పరిస్థితులు బాగలేవని అన్ని కూడా పొదుపు చేయాలనే సంకల్పం మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, వర్చువల్గా అందరూ కూడా ఈ మహానాడు జరుపుకోవాలి, మనం అందరూ కూడా ఎక్కడికక్కడ మహానాడు జరుపుకోవాలనే ఉద్దేశం చెప్పడం జరిగింది। అందులో భాగంగా మా నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు ఒకటే చెప్పారు, క్లస్టర్ వారీగా ఈ మహానాడు జరపండి, క్లస్టర్ వారీగా జరిపితే ప్రజలకు చెరువుగా ఉంటాం, ప్రజలకు దగ్గరగా ఉంటాం, అన్ని కూడా ప్రజల్లో ఉండేదానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతోనే ఈరోజు జంబుగుంపల క్లస్టర్లో ఈరోజు ఇది జరుపుకోవడం జరిగింది। ఈ మారుమూల గ్రామంలో వేల మంది తరలొచ్చి కూడా ఈరోజు మన మహానాడుకి రావడం కూడా గొప్ప విషయం। ఎందుకంటే ఈరోజు ఈ మహానాడు వల్ల ప్రజలకు ఏం ఉపయోగం అనేది కూడా మనం గమనించాలి। ప్రజల కోసం ఎప్పుడు నిత్యం తప్పించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది। ఎప్పుడు కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం తపన పడేవాడు। ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేదా మన రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ 2019 నుంచి 24 వరకు కూడా మన రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిన జగన్ రెడ్డి ఈరోజు కూడా 24 తర్వాత మన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే సంకల్పంతోనే ఈరోజు నడుం బిగించి ఈ మహానాడు దిగ్విజయం చేయడానికి, మన రాష్ట్రాన్ని బాగా నడిపించడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు। అలాగే తోడుగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆయనకు తోడుగా ప్రపంచ దేశాల్లో తిరుగుతూ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఉపాధి, ఏదైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే ఈరోజు గొప్ప గొప్ప పరిశ్రమలన్నీ మన రాష్ట్రానికి తరలి రావడం నిజంగా గొప్ప విషయం। ఈ కీర్తి ప్రస్తుతంతా మా నారా లోకేష్ బాబు గారికి దక్కుతుంది। అలాంటి సందర్భంలో ఈరోజు మా ఎన్టీ రామారావు గారి జయంతి జరుపుకోవడం, ఎందుకంటే పేదల పార్టీ, పెన్నిధి పార్టీ అని ఆ రోజు స్థాపించారు। ఈ రోజు కూడా మనం చూస్తున్నాం, అందరూ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులే తెలుగుదేశం పార్టీ ఈరోజు తయారు చేసింది। ఆ రోజు ఎన్టీ రామారావు గారు తయారు చేస్తే అదే కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ బాబు గారు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పార్టీని 44 ఏళ్లు రక్షిస్తూ వచ్చారు। ఇంకా కూడా 40 ఏళ్లు కూడా సజీవంగా ఉంటుంది। ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు ఇది పాత్ర తీసుకున్నారు కాబట్టి, ఇలాంటి గొప్ప పార్టీ దేశంలోనే ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీనే। అలాంటి సందర్భాల్లో ఈరోజు ఎన్నో తీర్మానాలు కూడా మా ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం గురించి, అలాగే ముఖ్యంగా మనమందరం కూడా ఒకటి తెలియజేయాలి, మన ఎక్కడైతే మన కుందుర్పి మండలంలో, అలాగే కల్లందుర్గు ప్రాంతంలో పూర్తిగా పూజించే వ్యక్తి మన్సు ఫెరర్ గారు। అలాంటి విన్సెంట్ ఫెరర్ గారు ఆర్డిటి సంస్థ ఆ రోజు స్థాపిస్తే 60 సంవత్సరాల క్రితం, ఆ సంస్థని 2022లో ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళు FCRI రెన్యువల్ రద్దు కావడం, ఆ రద్దు అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్రలో మన్సు ఫెరర్ గారికి ఆ రోజు మాట ఇచ్చి ముందుకు కదిలాడు, అదే మాట ప్రకారం ఎంత కష్టమైనా కూడా ఒక టీంని ఢిల్లీలో పెట్టి ఆ టీం ద్వారా ఈరోజు ఆర్డిటి రెన్యువల్ కావడం ప్రజలందరూ కాదు, నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని ఆర్డిటి రెన్యువల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నారు। ఎందుకంటే కళ్ళారా చూస్తున్నాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతో మంది బీద ప్రజలకు చదువులు చెప్పించారు, ఎంతో మంది బీద ప్రజలకు ఇండ్లు కట్టించారు, ఎంతో మంది బీద ప్రజలకి పొలాలు ఇచ్చారు, కుంటకట్లే ఇచ్చారు, రకరకాలుగా ఈ ఆర్డిటి సేవా సమస్యని ఆనాడు జగన్ రెడ్డి విస్మరిస్తే అదే నారా లోకేష్ బాబు గారు దాన్ని పునరుద్ధరించారంటే ఆయన గొప్ప ఆలోచన కూడా నిదర్శనం। ఇలాంటి గొప్ప నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారంటే నిజంగా ఇలాంటి ప్రజలే తోడు ఉండడం వల్లనే మన నాయకులందరూ కూడా మరి మనం ప్రజల దగ్గరగా అవుతున్నాం। అదే అలా కాకుండా ఎప్పటికప్పుడు రప్ప అనుకుంటూ, లేదా ఇంకో రకంగా ప్రజలను రెచ్చగొట్టి ఏదో రకంగా లబ్ధి పొందాలని చూసే ఆ జగన్ రెడ్డి మొన్ననే చూశారు మీరు, మీడియాలో కళ్ళబోలు మాటలు చెప్పి అమాయకుడిగా
ఫేస్ పెట్టి ఏదో చెప్పుకుంటూ వచ్చారు. దానికి దీటైన సమాధానం మా నాయకులందరూ కూడా ఇచ్చారు. ఎందుకంటే అలాంటి నాయకత్వం తయారు చేసిన మా తెలుగుదేశం పార్టీ ఇంకా కూడా చాలా వందల వేల లక్షల మంది కూడా నాయకులు తయారయ్యే పార్టీ. ఇది రాజకీయ కూడా ఇది ఒక వేదిక తెలుగుదేశం పార్టీ. అలాంటి వేదిక పార్టీ ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జంబకుమ్మల గ్రామంలో ఈ రోజు వర్చువల్ పద్ధతిలో ఈ రోజు ఈ మహానాడు జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా కూడా 11 క్లస్టర్లు ఉన్నాయి మా కళ్యాణదుర్గ ప్రాంతంలో. 11 క్లస్టర్లు కూడా తండోపతండాలుగా జనాలు ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా జనం, ఎక్కడ చూసినా జనమే. ఈ మారుమూరు గ్రామంలోనే ఒక 2000 నుంచి 3000 దాకా ఉంటే ఇప్పుడే చెట్టూరు ముగించుకొని వచ్చాం. ఆడ 4000 మంది జనాభా ఉన్నారు. కళ్యాణదుర్గం పోతే 8000 మంది ఉన్నారు. అదే విధంగా రకరకాల ప్రాంతాల్లో కంబదూరు కావచ్చు, మరి బ్రహ్మసముద్రం కావచ్చు, నూతిమేడకు కావచ్చు, రకరకాల ప్రాంతాల్లో ఇవన్నీ కూడా వేల మంది వస్తున్నారంటే తెలుగుదేశం మీద ఉన్న ప్రేమ అభిమానాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మా నాయకుడి పైన ఉన్న విశ్వాసాన్ని రోజు రోజుకు పెంచుతున్నాయి. కాబట్టి ఈరోజు వర్చువల్గా అయినా ప్రజలు తండోపతండాలుగా వచ్చి మహానాడు దిగ్విజయం చేయనందుకు అందరికీ